హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఆలూ బజ్జీ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో ఫస్ట్ అయితే దీనికోసం నేను ఒక బంగాళదుంప తీసుకున్నాను. ఇలా బంగాళదుంప తీసుకొని పైన ఉన్నదంతా కూడా మనం చెక్కేసుకోవాలి. సో నీట్గా మనం ఇలా చెక్కేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత దీన్ని స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని కొన్ని వాటర్లో మనం వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా బాగుంటుంది. సో వాటర్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నేను ఈ బంగాళదుంపని నార్మల్గా స్లైసర్తో అయినా కట్ చేసుకోవచ్చు, లేదైనా చాక్తో ఇలా సన్నగా కట్ చేసేసుకోండి. నేనైతే ఇలా చాక్తో కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా పీసెస్ అనేవి ఎంత సన్నగా వస్తున్నాయి. ఎంత సన్నగా వస్తే మనకి ఆలూ బజ్జీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడైతే ఈ వీడియోలో చూపించే విధంగా ఇంత సన్నగా కట్ చేసేసుకొని ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో మనం సాల్ట్ వేసిన వాటర్లో వేసేసుకోవాలి. ఇలాగా నేను మొత్తం కూడా ఈ వాటర్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఇంట్లో బోర్ కొట్టినప్పుడు ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఈజీగా త్వరగా 5 మినిట్స్లో ఇది రెడీ చేసేసుకోవచ్చు. సో ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి వీటిని ఇలా వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకొని కొన్ని వాటర్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడైతే చూసారు కదా ఇలా నీట్గా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకున్న తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇందులోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. ఉన్న వాటర్ కూడా వంపేసుకొని తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి శనగపిండి ఒక దాంట్లో జల్లించుకొని వేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 కప్ వరకు తీసుకున్నాను. మనం తీసుకున్న స్లైసెస్ బట్టి మనకి దీన్ని రెడీ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు బియ్యపిండి వేసుకోండి. రుచికి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోండి. కొంచెమే వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, చిటికెడు అయితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. కొంచెం తక్కువగానే వేసుకుని తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి కొంచెం తినే సోడా అనేది కూడా యాడ్ చేసేసుకోండి. సో ఈ తినే సోడా కూడా యాడ్ చేసేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేంత వరకు దీన్ని బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం వామ్ అనేది ఇలా చేత్తో నలుముకొని ఇలా వేసేసుకోండి. ఇదైతే సోడా ఉప్పు, తినే సోడా ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఇది మొత్తం కలిసేంత వరకు ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ సో మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీలో వేసేసుకోవాలి. సో ఈ విధంగా కలిపేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ, ఎక్కువ అవసరం లేదండి, మరీ జోరైపోతుంది. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ సరిపోలేదు అంటే ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. నాకు ఫైనల్గా ఇలా కలుపుకునేసరికి ఈ విధంగా రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడైతే చూసారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి. దీన్ని అయితే ఒక 5 to 10 మినిట్స్ వరకు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టేసుకోండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా పెట్టుకున్న తర్వాత బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఏదైతే మనం పిండి రెడీ చేసుకున్నామో అందులోకి ఒక్కొక్కటి స్లైసెస్ ఉన్నాయి కదా, బంగాళదుంప స్లైసెస్ అనేవి ఒక్కొక్కటి డిప్ చేసుకొని 2 సైడ్స్ కూడా ఇలా డిప్ చేసేసుకొని వీటిని తీసేసి మనం వేడివేడి ఆయిల్లో వేసేసుకోవాలి. మనం వేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా ఫ్రై అయి ఉండాలండి. అప్పుడే ఇవి మనకి ఫాస్ట్గా ఉడికిపోతాయి. సో ఇలా వేసేసుకొని ఇలాగే సేమ్ రిమైనింగ్ పీసెస్ని కూడా ఇలాగే వేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి ఈ రెసిపీకి. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. సో ఇక్కడైతే వేసాను కదా, ఇలాగే మనం రిమైనింగ్ పీసెస్ని కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని దీన్ని 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. సో వేయంగానే తిప్పొద్దు, మనకి ఉడకకుండా మనం తిప్పాము అంటే అదంతా అతుక్కుపోతుంది. సో కొంచెం సేపటి తర్వాత ఇంకొంచెం పైకి తెల్లిన తర్వాత ఒకసారి తిప్పేసుకుంటే మనకి 2 సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అవుతాయి. సో ఈ విధంగా మనం ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉంచేసి 2 సైడ్స్ కూడా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించే విధంగా. సో ఇక్కడ తిప్పుకుంటున్నాను కదా, అన్నీ ఇలా తిప్పేసుకొని సెకండ్ వైపు కూడా బాగా ఉడికేంత వరకు ఉడకనిచ్చేసి ఆయిల్ అంతా వాడ్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంటాయండి. రెసిపీ అనేది ఎంతో ఈజీగా అయిపోతుంది. తినడానికి కూడా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది. బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్లో చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. సో ఇక్కడైతే ఫైనల్గా నాకు ఆలూ బజ్జీ రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ వీఆర్ బ్లాగ్స్కి.